Okay. Good afternoon to everyone. సో ఈరోజు మనం ఫైల్ మీద ఆపరేషన్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ప్రీవియస్గా మనం చదువుకున్నామంటే సో వాట్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో మనం తీసుకుంది ఫైల్ మోడ్స్ ఏమున్నాయి, ఈ మోడ్స్ని ఎలా ఆపరేట్ చేస్తారు, అలాగనే తర్వాత ఆపరేషన్స్ ఆన్ ఫైల్స్ ఎలా ఉంటాయి, అవి ఏ పర్టికులర్ ప్రీ ప్రాసెసర్ నుంచి ఏ హెడర్ ఫైల్ నుంచి ఇంక్లూడ్ చేస్తారు, తర్వాత సో రీడింగ్ కోసం ఎటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి, అలాగనే రైటింగ్ కోసం ఎటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అలాగనే ఫైల్ని క్లోజ్ చేయడం కోసం మనం వాడే ఫంక్షన్ ఏంటి, ఆ ఫంక్షన్ సంబంధించిన ఇష్యూస్ మొత్తం కూడా ప్రీవియస్ క్లాస్లో చూసాం. We have seen everything in the previous class. Now today, so first మనం చేయబోయే పని ఏమంటే let us examine so how record kind of data will be stored into particular file. Record kind of data ని ఎలా స్టోర్ చేస్తారు, సో దాన్ని ఎలా రిట్రీవ్ చేసి డిస్ప్లే చేస్తారు అనేది ఒకసారి దీంట్లో మనం చూద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయాలి. సో వైల్ టుడేస్ క్లాస్, ఈరోజు డేట్ ఎంత, సో 17/05/2021. ఈ క్లాస్లో మనం చెప్పుకోబోయేది ఏమంటే వైల్ రీడింగ్ ది డేటా ఫ్రమ్ ఎ ఫైల్, సో వాట్ విల్ బి డేటాని రీడ్ చేసేటప్పుడు ఫైల్ నుంచి ఏం జరుగుతుందంటే, సో ఫైల్ విల్ బి ఓపెన్. ఫస్ట్ ఫైల్ మస్ట్ కంప్లీట్లీ ఓపెన్. File must be open in read mode. ఓకే, రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి. రెండో ఆపరేషన్ ఏమంటే, సో రీడ్ మోడ్లో ఓపెన్ చేశారు కాబట్టి ఏదో ఒక రీడ్ ఆపరేషన్, అంటే ఏదో ఒక రీడ్ కమాండ్ వాడుకొని, ఫంక్షన్ వాడుకొని రీడ్ చేస్తూ ఉంటాం. రీడ్ డేటా ఫ్రమ్ ది ఫైల్. సో డేటాని రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. డేటా రీడ్ చేసిన తర్వాత ఈ డేటాని రీడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఇష్యూ ఉంది, దానికోసం ఇదంతా రాస్తున్నాను. ఆ ఇష్యూ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ ఓపెన్ పెయింట్ ఓపెన్ చేసి దీంట్లో ఒకసారి డిస్కస్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీ ఏంటో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం బిల్లింగ్, దాన్ని ఫాలోడ్ బై ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఏం జరుగుతుందో ఒకసారి గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ యువర్ ఫైల్. సో ఈ కంటైనర్ మొత్తం కూడాను ఫైల్ అనుకుందాం. సో డేటా, ఫస్ట్ రో ఆఫ్ డేటా, సెకండ్ రో ఆఫ్ డేటా, థర్డ్ రో ఆఫ్ డేటా, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో, సెవెంత్ రో. అంటే ఇది మీ ఫైల్, ఇది FILE, ఇట్ ఈస్ ఎ ఫైల్. దీంట్లో సో 7 rows ఆఫ్ డేటా ఉంది. 7 rows are 7, okay, instead of calling them as rows, 7 records of data ఉంది. డేటా ఎంత ఉందంటే 7 records ఉంది అనుకుంటాం. ఫస్ట్ రికార్డ్, ఫస్ట్ లైన్ ఫస్ట్ రికార్డు, సెకండ్ లైన్ సెకండ్ రికార్డ్ అండ్ సో ఆన్. 7 records ఆఫ్ డేటా, అంత డేటా మన దగ్గర ఉంది. సో మనం ఎప్పుడైతే ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తామో, READ అనే మోడ్లో ఓపెన్ చేస్తే ఫైల్ పాయింటర్ ఫస్ట్ రికార్డ్కి సెట్ అవుతుంది, రికార్డ్ నెంబర్ 1కి సెట్ అవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మీరు రికార్డ్ నెంబర్ 1ని రీడ్ చేస్తూ ఉంటారు, కంటిన్యూస్గా రీడ్ చేస్తూ ఉంటారు. రీడ్ చేసేటప్పుడు సో ఫస్ట్ రికార్డ్ రీడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫైల్ పాయింటర్ విల్ బి మూవ్ టు సో నెక్స్ట్ రికార్డ్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఫస్ట్ రికార్డ్ రీడ్ అయిన తర్వాత నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత సో నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళిపోతుంది. ఇలా రీడ్ చేస్తూనే ఉంటుంది. ఇలా మనకి రీడింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ రికార్డు, ఆ తర్వాత నెక్స్ట్ రికార్డు. సో ఇప్పుడు లాస్ట్ రికార్డు కూడా రీడ్ చేసింది, 7th రికార్డు కూడా రీడ్ చేసింది. ఇప్పుడు ఇంకొకసారి ట్రై చేసినప్పుడు 7th రికార్డ్ అయిపోతుంది. గమనించండి, దిస్ ఈస్ ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఫోర్త్ రికార్డ్, ఫిఫ్త్ రికార్డ్, 6th and 7th 7 రికార్డులు రీడ్ చేసాం. మనం అనుకున్న దాని ప్రకారం 7 రికార్డ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. 7 రికార్డ్స్ని రీడ్ చేసేసాం.
7 రికార్డ్స్ రీడ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి రీడ్ అప్లై చేసినట్లయితే, అంటే ఫస్ట్ రీడ్ ఈజ్ ఓవర్, సెకండ్ రీడ్ ఈజ్ ఓవర్, థర్డ్ రీడ్ ఈజ్ ఓవర్, ఫోర్త్ రీడ్ ఆల్సో ఓవర్, ఫిఫ్త్ రీడ్, సిక్స్త్ రీడ్, సెవెంత్ రీడ్ ఆల్సో ఓవర్. ఇంకొకసారి రీడ్ని అప్లై చేస్తే మరి డేటా మన దగ్గర ఏమైనా ఉందా ఇక్కడ? సో ఈ రీడ్ ట్రై చేస్తుంది, రీడ్ చేయడం కోసం ట్రై చేస్తుంది. నో డేటా ఈజ్ లెఫ్ట్ ఓవర్ టు రీడ్. ఇక డేటా ఏమీ లేదు ఇక్కడ. లేకపోవటం వలన ఈ రీడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఎండ్ ఆఫ్ ది ఫైల్, EOF, ఎండ్ ఆఫ్ ది ఫైల్ అని రిటర్న్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది ఫైల్ అని రిటర్న్ చేస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఎప్పుడైతే వస్తుందో, అంటే డేటా మొత్తం అయిపోయింది, ఇక డేటా ఏమీ లేదు అని చెప్పేసి ఎప్పుడైతే వస్తుందో, మీరు ఇంకా ఫైల్ నుంచి డేటా రీడ్ చేయడానికి ఇంకేమీ లేదు. ఓకే, సో అయితే ఈ ఎండ్ ఆఫ్ ది ఫైల్ని రికగ్నైజ్ చేయడం కోసం, ఎండ్ ఆఫ్ ది ఫైల్ని రికగ్నైజ్ చేయడం కోసం దేర్ ఇస్ ఎ ఫంక్షన్ నేమ్లీ EOF. EOF అనేది ఒకవేళ మీరు ఎండ్ ఆఫ్ ది ఫైల్ రీచ్ కాకపోయినట్లయితే, ఇది మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది ఫైల్ రీచ్ కాకపోయినట్టు, అంటే ఫస్ట్ టైం రీడ్ చేశారు, మొట్టమొదటిసారి రీడ్ చేశారు, ఇంకా మీరు ఎండ్ ఆఫ్ ది ఫైల్ పోలేదు కాబట్టి ఫాల్స్. సెకండ్ టైం రీడ్ చేశారు, ఎండ్ ఆఫ్ ది ఫైల్ అంటే సెకండ్ రికార్డు మీరు ఇక్కడ ప్రాసెస్ చేస్తుంది, అగైన్ ఫాల్స్. థర్డ్ రికార్డు అగైన్ ఫాల్స్, అంటిల్ సిక్స్త్ రికార్డు అగైన్ ఫాల్స్. సెవెంత్ రికార్డు, సెవెంత్ టైం రీడ్ అప్లై చేశారు, సెవెంత్ రికార్డు కూడా ఉంది కాబట్టి ఫాల్స్. పోతే ఎయిత్ టైం చేస్తున్నాము, అప్పుడు మాత్రమే ట్రూ రిటర్న్ చేస్తాం. అప్పటి వరకు ఫాల్స్ వస్తుంది. ఓకే, అంటే while record will be, pointer will be set to the first record, we have 7 records. Pointer first record కి సెట్ చేసింది, మన దగ్గర 7 రికార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 7 సార్లు 7 టైమ్స్ మీకు రీడ్ ఆపరేషన్ అప్లై చేసినట్లయితే, రీడ్ ఆపరేషన్ ఆన్ ది ఫైల్, EOF ఏం చేస్తుంది? EOF will be returns false రిటర్న్ చేస్తుంది. 8వ ఎయిత్ టైము మీరు ఒకసారి రీడ్ ఆపరేషన్ అప్లై చేస్తే, రీడ్ ఆపరేషన్ అప్లై చేస్తే ఈ EOF ఏం చేస్తుంది? EOF వచ్చేసి ఇప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే రియల్ గా ఎండ్ ఆఫ్ ది ఫైల్ వచ్చింది కాబట్టి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ని మనం అప్లై చేసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వైల్ కానివ్వండి, దర్ ఈస్ ఎ స్పెసిఫిక్ కంట్రోల్ స్ట్రక్చర్ విత్ us. While there is another specific control structure with us, that particular structure is do while అని చెప్పేసి మరొక మన దగ్గర do while. సో అలాగనే ఇంకొక కంట్రోల్ స్ట్రక్చర్ ఉంది for, FOR. ఈ మూడు కూడాను, ఈ మూడింటిని ఒకసారి కన్సిడరేషన్ చేస్తే, ఎందుకంటే మరి రికార్డ్ బై రికార్డ్ రీడ్ చేయాలంటే ఎప్పటి వరకు రీడ్ చేయాలి? ఎండ్ ఆఫ్ ది ఫైల్ వరకు రీడ్ చేయాలి. అంటే కంటిన్యూస్ గా అప్లై చేయాలి, అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్, రీడ్ అని సేమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ అప్లై చేయాలంటే ఏదో ఒక లూప్ వాడుకోవాలి. వైల్ కానీ డూ వైల్ కానీ మీకు నచ్చింది, మీకు ఏది నచ్చితే అది వాడుకోవాలి. అయితే ఇవన్నీ కూడా ఎలా వర్కౌట్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ ఎలా వర్కౌట్ చేస్తూ ఉంటాం వీటితోటి. సో ఇక్కడ అప్లై చేసిన కండిషన్, వైల్ దగ్గర ఒక కండిషన్ అప్లై చేస్తాం, సో ఇక్కడ కూడా ఒక కండిషన్ అప్లై చేస్తాం, ఇక్కడ కూడా 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మధ్యలో ఎక్స్ప్రెషన్ ని కండిషన్ గా చెప్తూ ఉంటాం. ఈ 3 కండిషన్స్ కూడా, ఆల్ దీస్ కండిషన్స్ విల్ ఆల్వేస్ రిటర్న్ ట్రూ చేస్తేనే లూప్ లోకి వెళ్తుంది. అంటే సో ఈ విధంగా అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఫ్లో చార్ట్ రాస్తాను. సో ఈ కండిషన్ అప్లై చేశాను నేను ఇక్కడ. ఈ కండిషన్ అయితే ట్రూ అవ్వచ్చు, లేకపోతే ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయింది అనుకోండి, ఇంకొకసారి రీడ్ అప్లై చేస్తాం, అంటే మన ఫైల్స్ ప్రకారం. సో రీడ్ అనే ఆపరేషన్ ఇక్కడ అప్లై చేస్తాం. సో అప్లై చేసి మళ్ళా చెకింగ్ కోసం వెనక్కి వెళ్తాం. మళ్ళా ట్రూ అయింది అనుకోండి, మళ్ళా రెండోసారి ట్రూ అయితే ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీడ్ వన్ మోర్ టైమ్ అండ్ ఇట్ విల్ బి అప్లై ఫర్ చెకింగ్ అగైన్. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కంటిన్యూస్ గా కండిషన్ ట్రూ అవ్వాలి.
మరి ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఏం రిటర్న్ చేస్తుంది? కంటిన్యూస్ గా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కంటిన్యూస్ గా ఫాల్స్ రిటర్న్ చేసి ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ది ఫైల్ కి రీచ్ అయిందో అప్పుడు మాత్రమే ట్రూ రిటర్న్ చేస్తుంది. సో దీన్ని మన ప్రకారం మార్చుకోవటం కోసం, అంటే మన లూప్స్ ప్రకారం మార్చుకోవటం కోసం దీన్ని ఎలా అప్లై చేస్తామంటే, ఇక్కడ కండిషన్ ఎలా అప్లై చేస్తామంటే నాట్ ఎండ్ ఆఫ్ ది ఫైల్, నాట్ ఈఓఎఫ్ అని అప్లై చేసాం అనుకోండి. నాట్ ఈఓఎఫ్ అని అప్లై చేస్తే ఫస్ట్ టైం ఇది ఫాల్స్ కదా, అంటే 7 times లో మొట్టమొదటిసారి ఫాల్స్ కదా, ఫాల్స్ కి నాట్ అంటే ట్రూ, అగైన్ ఫాల్స్ కి నాట్ అంటే ట్రూ, అండ్ సో ఆన్. లాస్ట్ లో 8th time అప్లై చేసినప్పుడు ట్రూ వస్తుంది. ట్రూ కి నాట్ అంటే ఫాల్స్. అంటే మనకు కావాల్సిన కండిషన్ కరెక్ట్ గా ఫ్రేమ్ చేసుకోవాలంటే ఎండ్ ఆఫ్ ది ఫైల్ కి నాట్ అనేది అప్లై చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని గుర్తుపెట్టుకొని మనకు కావాల్సిన ఆపరేషన్ చాలా క్లియర్ గా అప్లై చేద్దాం. సో ఒకసారి విల్ గో టు so C++ and we'll get operate configuration file open in that. Okay, sorry, C++ వెళ్దాం. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. C++ తీసుకుందాం. సో ఇక్కడ మనం చేయబోయే పని ఏమంటే ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అంటే, సో దిస్ ఇస్ ద పాయింట్ వీ వుడ్ లైక్ టు పర్ఫార్మ్. సో స్టూడెంట్ రికార్డ్ని క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ స్టూడెంట్ రికార్డ్. ఆ రికార్డ్ ఏముంటుందంటే స్టూడెంట్ నెంబరు, అంటే రిజిస్టర్డ్ నెంబరు REGDNO ఫాలోడ్ బై స్టూడెంట్ నేమ్, చాలండి ఇంతవరకు చాలేదు, లేకపోతే ఫాలోడ్ బై కోర్స్, ఏ కోర్సులో జాయిన్ అయ్యారు అనేది చెప్పడం కోసం తీసుకుంటాం. స్టూడెంట్ రికార్డ్ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీ స్ట్రక్చర్ వాడాలి కదా. ఎస్, వీ హ్యావ్ టు యూజ్ స్ట్రక్చర్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డూ దట్ వన్, #include stdio.h void main, like to take the main program, then here struct stud student ఏమేం కావాలంటున్నాం దాంట్లో మనం నెంబర్ 1 ఇంటీజర్ RNO రిజిస్టర్డ్ నెంబర్, తర్వాత సో క్యారెక్టర్ ఎస్ నేమ్ ఆఫ్ ఎన్ని క్యారెక్టర్స్ మనకి 10, ఏదో చిన్న చిన్న పేర్లు అప్లై చేద్దాం రండి అది. అలాగనే సో కోర్స్ COURSE కోర్స్ ఆఫ్ ఇది ఒక 10 కూడా అక్కర్లేదు, ఒక 5, ఎందుకంటే CS, EEE, ECE, CSE, సంథింగ్ లైక్ దట్. ఓకే, దిస్ ఈస్ మై స్ట్రక్చర్. స్ట్రక్చర్ని ఇప్పుడు టెంప్లెట్ అయిపోయింది, స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాను. స్ట్రక్చర్ STUD స్పేస్ ఎస్ అనేది నా స్ట్రక్చర్. నా దీని తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, ఫైల్ కావాలి కదా మనకి. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది, సో ఇక్కడ ఫస్ట్ మనం చేసిన పని ఇక్కడ ఏం చేసామంటే, సో క్రియేషన్ ఆఫ్ రికార్డ్ని క్రియేట్ చేసాం. ఓకే, క్రియేషన్ ఆఫ్ రికార్డ్ ఇస్ గో. దానికి కావాల్సింది ఏంటి, నెక్స్ట్ ఏం కావాలి, సో ఫైల్ కావాలి. సో క్రియేట్ ఏ ఫైల్ పాయింటర్ని క్రియేట్ చేయండి. సో ఫైల్ పాయింటర్ క్రియేట్ చేయడం క్యాపిటల్ FILE, సో ఇట్ ఈస్ ఎ పాయింటర్ *FP ఫైల్ పాయింటర్. సో అయితే దీంట్లో మనకు కావాల్సిన విషయం, ఒక్క నిమిషం, దీంట్లో మనకు కావాల్సిన విషయం ఏమంటే, సో వాట్ ఎగ్జాక్ట్లీ we require for this particular thing here is, సో ఫైల్ పాయింట్ క్రియేట్ చేసిన తర్వాత అన్ని ఆపరేషన్స్ ని ఒకేసారి చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే రీడ్ చేయటం అదే ప్రోగ్రామ్, రైట్ చేస్తాం అంటే రైట్ చేయటం కూడా అదే ప్రోగ్రామ్, రెండు కూడా దాంట్లో చేయడానికి ట్రై చేస్తాం. FILE 1. ఓకే, FIL 1 ఫిల్ 1. ఓకే, సో రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే డేటాని సో ఇన్పుట్ డివైస్ నుంచి రీడ్ చేసి ఫైల్లోకి రాసి, ఆ తర్వాత మళ్ళా మొత్తం డేటా తీసి మన అవుట్పుట్ డివైస్ మీద సో చూపిస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఫైల్ పాయింటర్ని క్రియేట్ చేసాం. దెన్ ఇక్కడ మనం చేయబోయే పని ఏంటంటే డేటాని రీడ్ చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ ఓపెన్ చేయాలి. సో ఫైల్ ఓపెన్ ది ఫైల్ ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేయాలి, సో ఏ టైప్లో ఇక్కడ మనం ఫైల్ ఇక్కడ ఓపెన్ చేయాలి, ఏ టైప్లో ఓపెన్ చేయాలంటే రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి.
అయితే ఒకవేళ ఫైల్ లేదనుకోండి, క్రియేట్ చేయాలిగా మరి. సో క్రియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు చెక్ చేయండి. ఇఫ్ సారీ ఎఫ్పి విల్ బి ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ ఫైల్ పేరు ఏదో ఇద్దాం, సమ్ STUDENT డాట్ TXT టెక్స్ట్ ఫైల్ తీసుకుంటున్నాను. ఎలా ఓపెన్ చేస్తున్నానంటే రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. రీడ్ మోడ్లో ఓపెన్ చేసినప్పుడు ఆ ఫైల్ ఉంటేనేమో నో ప్రాబ్లం. నిన్న మనం డిస్కస్ చేసాం కదా, ఒక్కసారి వెనక్కి వచ్చి చూద్దాం మనం. దేంట్లో చూద్దాం. నిన్న రాసిన దాంట్లో చూద్దాం. రీడ్ మోడ్లో ఉన్నట్లయితే రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తాం. సో అప్లై చేసే పద్ధతి ఇది. అలానే అప్లై చేసాం మనం. ఇక్కడ ఫైల్ డస్ ఎగ్జిస్టెడ్, అడ్రస్ విల్ బి రిటర్న్ టు ది ఫైల్ పాయింటర్. ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్టెడ్, సో నల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ మనం రీడ్ మోడ్లో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకని ట్రై చేస్తున్నామంటే ఆ ఫైల్ ఉందా లేదో చెక్ చేసుకోవడం కోసం. లేదనుకోండి, సో ఇమీడియట్గా రైట్ మోడ్లో ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఇఫ్ ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే దాన్ని ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటి? ఇమీడియట్గా మనం ఏం చేయాలి? ఇక్కడ నల్ అయినప్పుడు సో రైట్ మోడ్లో ఓపెన్ చేస్తే క్రియేట్ అయిపోతుంది కదా. అంటే లేదు కాబట్టి క్రియేట్ చేస్తున్నాం. ఎఫ్ ఓపెన్ స్టూడెంట్ డాట్ TXT ఇప్పుడు రైట్ మోడ్లో ఓపెన్ చేస్తాం, ఎందుకంటే డేటా రాస్తున్నాం కాబట్టి. అదర్వైజ్ అంటే ఇక్కడ మనం పని చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ రైట్ మోడ్లో ట్రై చేయాలి, ఎందుకంటే డేటా రాయాలి కాబట్టి, ఆ ఫైల్లోకి డేటా రాయాలి కాబట్టి రైట్ మోడ్లో ట్రై చేయాలి. సో ఇది అక్కర్లేదులేండి, ఎందుకంటే నేను చాలా ప్రొఫెషనల్గా చెప్తున్నాను. ఇది అక్కర్లేదులేండి, తీసేద్దాం. ఇది అక్కర్లేదు, ఇది కూడా అక్కర్లేదు, తీసేద్దాం. డైరెక్ట్గా ఫైల్ని రైట్ మోడ్లోనే ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓపెన్ చేసాం. డైరెక్ట్గా ఫైల్ని ఓపెన్ చేసాం. ఓపెన్ ద ఫైల్ ఇన్ రైట్ మోడ్లో ఓపెన్ చేసేస్తాం. దాన్ని ఫాలోడ్ బై సో ఎన్ని రికార్డ్స్ కావాలి మీకు? సో ఎంటర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలి కాబట్టి సో హియర్ వీ హ్యావ్ టు క్రియేట్ an integer. సో I, n. ఓకే, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కోసం. సో printf enter number of రికార్డ్స్ టు స్టోర్. ఎన్ని రికార్డ్స్ ని స్టోర్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏంటంటే ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. టేక్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ హియర్. scanf %d, %n. ఇప్పుడు ఇంకొక మెసేజ్ ఇవ్వండి ఈ యూజర్కి. printf సో ఎంటర్ %d records టు ది ఫైల్. ఎన్ని రికార్డ్స్ కావాలంటే n నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలి. దీనికోసం I ఈక్వల్ టు 1. I ఈక్వల్ టు 1. సో దెన్ while I less than or equal to n, అప్పటి వరకు చేయండి. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు డేటా రికార్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. రికార్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఒక్కసారి సో printf ఎంటర్ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నాం. ఓకే, స్కానర్ ఫస్ట్ రిజిస్టర్ నెంబర్ ఎలా ఉంది? %d ఇంటీజర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పైన ఇక్కడ ఇంటీజర్ గా తీసుకున్నాం కాబట్టి సో స్కానర్ %d %s డాట్ rngo. ఇన్పుట్ తీసుకున్నాం. ఫస్ట్ అంటే ఇన్పుట్ తీసుకున్నాం. ప్రింటర్ సో ఎంటర్ నేమ్ కమాండ్. సో gets get సో s డాట్ main. మన పర్సంటేజ్ get s రెండింటికి డిఫరెన్స్ చూసాము. సో s నేమ్ తీసుకున్నాం. అలాగే మూడో కాంపోనెంట్ ఏంటి? సో printf ఎంటర్ కోర్స్ నేమ్. జాయింట్ కోర్స్ అన్నా బాగుంటుంది, JOI అని. జాయింట్ కోర్స్ ఏ కోర్సులో జాయిన్ చేస్తారు. సో ఇది కూడా స్ట్రింగే కాబట్టి get s ఆఫ్ s డాట్ course. డేటా మొత్తం ఇన్పుట్ తీసుకుంటాం.
ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఈ డేటా మొత్తం దాంట్లోకి రాయాలి కదా, ఫైల్లోకి రాయాలి కదా. నా FRITE FWrite, ఇప్పుడు FWrite వాడాల్సి ఓకేనా. సో FWrite దీంట్లోకి ఫైల్ స్ట్రక్చర్ ఏంటో చెప్పమన్నా. ఒక్కసారి FWrite కి ఏమి రాసామో అని ఒకసారి దీంట్లో గమనిద్దాం. ఇక్కడ గమనించండి, ఏది FWrite ఏది? this one. FWrite is this one. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ స్ట్రక్చర్ని మీరు తీసుకుంటున్నారు, ఆ సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఎంత, ఎన్ని రికార్డ్స్ అట్లాంటి ఫార్వర్డ్ చేస్తున్నారు, ఏ ఫైల్ పాయింటర్లోకి ఫార్వర్డ్ చేస్తున్నారు, ఎక్కడికి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఓకేనా. సో స్ట్రక్చర్ పేరేంటి ఇక్కడ మనకి? వాట్ ఈస్ అవర్ FWrite. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే హెల్ప్లోకి వెళ్ళి ఇండెక్స్ తీసుకొని FRITE చెక్ చేసుకోండి. చెక్ చేస్తే ఇక్కడ మనకి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యూ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ ఆల్సో హియర్. ఇక్కడ గమనించండి. ఓపెన్ చేశారు. FWrite ఎక్కడ ఒకసారి గమనించండి. అడ్రస్ ఆఫ్ స్ట్రక్చర్, సైజ్ ఆఫ్ దట్ పర్టికులర్ స్ట్రక్చర్, వన్ రికార్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫైల్, ఇలా చెప్పవచ్చు. కాబట్టి అడ్రస్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే $S SIZEOF, సైజ్ ఆఫ్ ఎస్. ఇటువంటి రికార్డ్స్ ఎన్ని పంపిస్తున్నాం? ఒక రికార్డ్ పంపిస్తున్నాం. దేంట్లో పంపిస్తున్నాం? FPలోకి పంపిస్తున్నాం. రాసేసాం. ఓకే. రాసేసిన తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేయండి, I++. ఈ లూప్ కంటిన్యూస్ గా సో ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో వీటిలో ఉన్న ఈ విషయాలు తర్వాత ఒకటి, టేక్ ఇన్పుట్ ఫర్ రికార్డ్స్ కి ఇన్పుట్ తీసుకుంటున్నాం. అయిన తర్వాత రికార్డ్ ఇన్పుట్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? సో రైట్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఫైల్లోకి రాసేస్తాం. ఓకే, అది చేసిన పని. ఆ రెండు ఆపరేటర్స్ చేశాను. ఎస్, ఇప్పుడు I less than n, I less than or equal to n అని అప్లై చేసే టైంకి సో I equal to, ఫర్ ఎగ్జాంపుల్ 3 రికార్డ్స్ కావాలని చెప్పేసి అడిగాము. ఫస్ట్ రికార్డ్ చేసాం, సెకండ్ రికార్డ్ చేసాం, థర్డ్ రికార్డ్ చేసాం. థర్డ్ రికార్డ్ అయిపోయిన తర్వాత లూప్ ఎట్లాగో ఫెయిల్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్, ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? రైటింగ్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి FCLOSE ఆఫ్ ఫైల్ పాయింటర్ క్లోజ్ చేసాం. ఫైల్ క్లోజ్ చేసాం. ఎందుకు క్లోజ్ చేసాం? రైట్ అనే ఆపరేషన్ కంప్లీట్ అయింది కాబట్టి క్లోజ్ చేసాం. మరలా ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఇప్పటి వరకు రైట్ మోడ్లో ఓపెన్ చేసింది, ఇప్పుడు రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఆ రీడ్ మోడ్లో ఓపెన్ చేసినప్పుడు ఎలా ఓపెన్ చేస్తారో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఓకే, పేస్ట్ అప్లై చేశాను. Fopen ఇన్ రీడ్ మోడ్లో ఓపెన్ చేశాను. నా వాట్ షల్ ఐ హ్యావ్ టు డూ? ఇప్పుడు ఏం చేయాలి? మనం డేటా ఆల్రెడీ ప్రీవియస్గా డేటా ఫైల్లోకి రాసాము. ఇప్పుడేమో ఫైల్ నుంచి రీడ్ చేసి మానిటర్ మీద పంపించాలి. సో ఎలా పంపిస్తారు? సో while not EOF off. సో అయితే ఇక్కడ మనం ఫస్ట్ లో ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం, printf. సో \n, సో ఎట్లా? ఫస్ట్ వన్ RNO. ఓకే, తర్వాత కొంత స్పేస్ \t అంటే ఒక ట్యాబ్ స్పేస్, తర్వాత S నేమ్, మరలా ఒక స్పేస్, తర్వాత సో కోర్స్. ఓకే, \n. నెక్స్ట్ లైన్లోకి రావాలి కాబట్టి అక్కర్లేదు, \n అక్కర్లేదు, లోపల పెడతాం కాబట్టి. సో ఈ విధంగా నాకు డేటా ప్రింట్ అవ్వాలి. ఓకే, సో గమనిద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? FWriteలో ఏం చేసాం? FWrite కూడా సేమ్. FWrite, ఓకే, సో $S ఆ స్ట్రక్చర్లోకి రీడ్ చేస్తున్నాం. సైజ్ ఆఫ్ దట్ పర్టికులర్ స్ట్రక్చర్ అగైన్ సైజ్ ఆఫ్ S ఫాలోడ్ బై ఎన్ని రికార్డ్స్ రీడ్ చేస్తున్నాం? ఒకటి. ఏ ఫైల్ నుంచి రీడ్ చేస్తున్నాం? ఫైల్. ఇప్పుడు ఏం చేయాలి? ప్రింట్ \n %d \t, రెండోదానికి %s \t అగైన్ %s కామా s dot RNO, then s dot s name followed by s dot course. ఇది కంటిన్యూస్ గా రీడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఏదన్నా కొంచెం ప్రాబ్లం వస్తే గమనిద్దాం, నెక్స్ట్ మళ్ళీ చేద్దాం. ఈ కంటిన్యూస్ గా రీడ్ చేసి
సో అవుట్పుట్ డివైస్ అంటే మానిటర్ మీదకి ప్లేస్ చేసి దెన్ ఎఫ్ క్లోజ్ ఫైల్ వల్ల క్లోజ్ చేస్తాం. యువర్ ప్రాబ్లమ్ ఇస్ గెట్స్ ఓవర్. కొంచెం వెయిట్ చేయడం కోసం పైన సిఎల్ఆర్ఎస్ఆర్ అప్లై చేద్దాం. ఒకసారి ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. సో రికార్డ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం. ఫస్ట్ బిగినింగ్ లో రికార్డ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం. ఎస్ అనే రికార్డ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. ఇనీషియల్ గా ఫైల్ ని రైట్ మోడ్ లో ఓపెన్ చేసాం. student.txt అనే పేరుతోటి రైట్ మోడ్ లో ఓపెన్ చేసాం. తర్వాత ఎన్ని రికార్డ్స్ కావాలో తీసుకున్నాం. అనే రికార్డ్స్ ఎంటర్ చేయమన్నాం. ఎస్ అనే రికార్డ్స్ ఎంటర్ చేసి ప్రతి రికార్డ్ రాసుకుంటూ వచ్చేసాం. దెన్ ఇక్కడ ఏం చేసాం, సో ఆఫ్టర్ completion of writing on the file, so close it on the file, then close it, immediately close చేయాలి. then followed by close చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు డేటా రీడ్ చేస్తున్నాం కాబట్టి సో open your file, in read mode లో ఓపెన్ చేయండి. ఎస్ ఓపెన్ చేసాం. తర్వాత రీడ్ ది డేటా. ఇక్కడ చేసిన పని ఏంటి, రీడ్ డేటా ఫ్రమ్ ద ఫైల్, అంటిల్ EYF ఎండ్ ఆఫ్ ది ఫైల్ వరకు రీడ్ చేస్తా ఉన్నాం. కంటిన్యూస్ గా రీడ్ చేస్తా ఉన్నాం. దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రీడింగ్ ఇక్కడ ఏం చేస్తాం, ఆఫ్టర్ completion of reading, so close the file close it. Okay, file close, program is closed. ఒకసారి ఒక ఎర్రర్ ఉందంట. ఏంటది, ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఎఫ్పి ఫైల్ పాయింటర్ చెప్పాలి కదా ఇక్కడ ఎఫ్పి. ఎటువంటి ఎర్రర్లు ఎగ్జిక్యూట్. ఎంటర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ టు స్టోర్. 3 రికార్డులు చాలండి. సో 3 రికార్డ్స్ ఎంటర్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఏ పేరు రాద్దాం, ఏమి రాద్దాం, 401. సో ఎస్ఎల్ఎం తీసుకోవట్లేదు, ప్రాబ్లం లేదు, దానికి చెక్ చేద్దాం మనం ఇక్కడ. సో ఈసీఈ రికార్డు. సో తర్వాత 301, సో మెకానికల్. ఓకే. దెన్ సో 59901 CS. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లంలో మనం ఏం చేద్దామంటే FLU SH అప్పుడు చెప్పాను మీకు, ఇది STD ఇన్ స్టాండర్డ్ ఇన్పుట్. తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది చెప్పాను కదా, ఇది ఎగ్జిక్యూట్ కాకపోతే అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఒకసారి రీడ్ చేయండి. కట్ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఒకసారి రీడ్ చేయండి ముందుగా. సో తర్వాత ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ లోపల రీడ్ చేయండి. సరిపోతుంది. 2 ఒకటే. ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త చేయాలి. ఇప్పుడు గమనించండి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. 3 రికార్డ్స్ 401. సో హరి, దెన్ ఈసీ అబ్బాయి ఇష్యూ అది. సో తర్వాత 333. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, 333 ఎంటర్ చేశాను, 333 ఎంటర్ చేశాను. సో రవి, సో మెకానికల్ ఎంఈసి. దాని తర్వాత 59901. సో సమ్ ఉదయ్, సో ఇతను సిఎస్. ఓకే. ఇంక రావట్లేదు మనకి. లాస్ట్ లో మనం చేసిన దాంట్లో ఏదో ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్ నాట్ ఈవైఎఫ్ అనేది రాకపోయినట్లయితే సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ కమాండ్ ని దీంట్లో పడేసేయండి. ఈ పర్టికులర్ కమాండ్ ని డైరెక్ట్ గా దీంట్లో పడేసేయండి. పేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు. దీన్ని కమెంట్ ఏం చేస్తున్నాను, ఇప్పుడు అది మనకు అవసరం లేదు. మరొకసారి చేద్దాం.
So 2 records. Two records already. So record number 1. So 401 Paris, then ECE. 301. So Kumar. అంటే నాట్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ కరెక్ట్ గా వర్క్ అవట్లేదు మనకి ఇక్కడ. సో ఎందుకు వర్క్ అవట్లేదో టుమారో క్లాస్ లో చూద్దాం. సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ని చేయొచ్చు. ఈ ప్రాబ్లం మొత్తం మీకు వాట్సాప్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. నేను మీకు ఉంటారు సెల్ ఫోన్స్ లో సి కంపైలర్ ఉంది కదా, సో కంపైల్ అని చెప్పేసి ఉంది కదా, దాంట్లో ఒకసారి పేస్ట్ చేసుకొని మీకు కావాల్సిన మొత్తం చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే అసలు ఆ ఫైల్ క్రియేట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. లాస్ట్ షెల్లోకి వెళ్ళి సో dir.student.txt గమనించండి, ఉంది student.txt క్రియేట్ అయింది. ఇప్పుడు కొంత టైప్ మనం ఏమైతే రాసామో అది టైప్ student.txt టైప్ చేసి చూద్దాం. దాంట్లో గమనించండి ఎలా ఉందో. సో మనకి ఇక్కడ హరి ఈసిగి ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అంతవరకు క్లియర్ గా డిస్ప్లే అవుతున్నాయి. క్యారెక్టర్స్ లేని మాత్రం మనకు డిస్ప్లే అవ్వట్లేదు. ఒకసారి అంటే యాస్కీ క్యారెక్టర్స్ సెట్ లో డిస్ప్లే అవుతుంది. హరి ఈసిగి @ ఉంది కదా, @ కి తర్వాత మనకి కావాల్సిన ఈసీ అని, ఆ తర్వాత మిగతా వాల్యూస్ మొత్తం కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఒకసారి దిస్ ఇస్ ద వే. ఓకే, సో ఈ విధంగా మనకు కావలసిన డేటా మొత్తాన్ని కూడాను రీడ్ చేసుకొని కావాల్సిన ఆపరేషన్స్ మొత్తం కూడా ఫినిష్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి గమనించండి. దిస్ ఇస్ ది ఫైల్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కమాండ్ మనకు అక్కర్లేదు, అలాగనే ఇది కూడా మనకు అక్కర్లేదు. ఓకే, ఇది చేయాల్సింది. అంటే ఫస్ట్ మనం రీడ్ మోడ్ లో ఓపెన్ చేయాలి, రైట్ మోడ్ లో ఓపెన్ చేయాలి, డేటా మొత్తం దాంట్లో రాసేసేయాలి. రాసేసిన తర్వాత ఫైల్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి రీడ్ మోడ్ లో ఓపెన్ చేసి మన డేటా మొత్తాన్ని మళ్ళీ రీడ్ చేసి మానిటర్ మీద డిస్ప్లే చేయాలి. అది మనం చేసేది. సో ఈ ఆపరేషన్స్ తోటి ఫైల్కి సంబంధించి ఒకసారి కమ్ బ్యాక్ టు దిస్ వన్ హియర్. ఫైల్కి సంబంధించి రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. టుమారో we will see. Okay, tomorrow we will see by 18/05/2021. So we'll concentrate on how to append the data to an existing file. Data ఎట్లా append చేస్తాం, వీటికి సంబంధించి ఆపరేషన్ otherwise functions to be operated for appending కోసం ఏ ఫంక్షన్స్ ని వాడతాం ఇక్కడ అవి మొత్తం కూడా ఒకసారి చెక్ చేద్దాం. టుమారో చెక్ చేద్దాం. సో ఇలా చెక్ చేయడం వలన మనకి మిగతా ఇష్యూస్ మొత్తం కూడాను అంటే ఇక్కడ ఒకసారి సిలబస్ ఓపెన్ చేస్తాను. దెన్ ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో let us consider. This is your syllabus actually. One moment, please. Yes. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో అంటే ఇక్కడ స్ట్రీమ్ అని రాశాడు, మనం ఫైల్ పాయింటర్ అంటున్నాం, అంతే డిఫరెన్స్. స్టాండర్డ్ లైబ్రరీ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ మనం లిస్ట్ అవుట్ చేశాను. తర్వాత ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఎఫ్రీడ్ అది కూడా మనం చేసాం. క్యారెక్టర్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ని టుమారో ఒకసారి చెక్ చేద్దాం. బైనరీ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ని కూడా చెక్ చేద్దాం టుమారో. సో వీటన్నిటితో పాటుగా ఈ స్ట్రీమ్స్ ని ఎలా ఆపరేట్ చేస్తున్నామో టుమారో చెక్ చేద్దాం. అదే స్ట్రీమ్స్ అంటే ఫైల్ పాయింటర్స్ ని ఎలా ఆపరేట్ చేస్తున్నామో మనం ఇప్పుడు ఒకసారి టుమారో చెక్ చేద్దాం. టుమారో మోస్ట్ ప్రాబబ్లీ యువర్ సిపి విల్ బి గెట్స్ ఓవర్, కంప్లీట్ అయిపోతుంది. ఎవరికైనా సరే డే ఆఫ్టర్ టుమారో నుంచి మళ్ళీ సాటర్డే వరకు ఎవరికైనా సరే ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ నాకు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో పెడితే నేను ఆ క్వశ్చన్స్ మొత్తానికి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాసి అప్లై చేద్దాం. ఓకేనా? సో అదే విషయం. దట్ ఈస్ వాట్ టుమారోస్ క్లాస్, టుడేస్ క్లాస్.
సో ఈ పర్టికులర్ క్లాస్ని మీరు ఒకసారి నేను యూట్యూబ్ లింక్ పెడతాను, మీరు ఒకసారి యూట్యూబ్ లింక్తో గో త్రూ అవ్వండి. సో జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్, ఐ విల్ టేక్ ది అటెండెన్స్. ఒక్క నిమిషం. అటెండెన్స్ తీసుకున్నాను. సో అయితే మీకు ఈ ఫైల్స్కి సంబంధించి సో టుమారో మొత్తం కంప్లీట్ అయిపోతుంది.